దేవుని సంగమా, చదవబడినటువంటి వాక్య భాగము హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఆ మొదటి 3 వచనములు, అవకాశం ఉంటే 4వ వచనాన్ని కూడా ఈ దినాన్న మరి ధ్యానిద్దాం. ఈ దినాన్న ఈ యొక్క వాక్య భాగము చాలా శ్రేష్టమైనటువంటిది. వన్ ఆఫ్ ది మోస్ట్ స్టర్రింగ్ పాసేజెస్ ఇన్ ద స్క్రిప్చర్స్, అనగా లేఖనాల్లో బైబిల్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వాక్య భాగాలలో క్రైస్తవులను కదిలించేటటువంటి వాక్య భాగం ఇది. మనలను పరిగెత్తించేటటువంటి అంశము ఇది. ఎక్కడకు మనల్ని పరిగెట్టిస్తుంది, ఎందులోనికి మనల్ని ఈ వాక్యము పరిగెట్టిస్తుంది? క్రైస్తవ జీవితము పందెములో పరిగెత్తుటకు ఉరిగొలిపేటటువంటిది ఈ యొక్క వాక్య భాగము. కనుక శ్రద్ధగా వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరినీ కూడా నేను కోరుతున్నాను. క్రైస్తవ పరుగు పందెం అంటే ఏమిటి? చాలా విధాలుగా ఉన్నాయి. అందులో మొదటిగా గమనిస్తే ఇది పరలోకానికి వెళ్ళేటటువంటి పరుగు పందెం. అంతేకాకుండా ఈ యొక్క పరుగు దేని గురించి అంటే, జీవితంలో క్రైస్తవుల యొక్క జీవితంలో సమృద్ధిగా పొందుకోవడానికి వెళ్ళేటటువంటి చేసేటటువంటి పరుగుది. ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగేటటువంటి పరుగు పందెం. అంతేకాకుండా నిత్య జీవము కొరకు పరిగెట్టేటటువంటి పరుగు పందెం. దేవునితో నిత్యము ఉండడానికి పరిగెత్తేటిదే క్రైస్తవుని యొక్క పరుగు పందెం. సంపూర్ణత, పరిపూర్ణత పొందుకోవడానికి సగటు క్రైస్తవుడు చేసేటటువంటి పరుగు పందెం ఇది. ఏ బాధలు, ఏ చెడు కానీ, ఏ యొక్క అవినీతి కానీ, ఆఖరికి మరణము కూడా లేనటువంటి లోకము కొరకు, ఆ లోకములో ప్రవేశించడం కొరకు చేసేటటువంటి పరుగు పందెం మనలో ఉన్నాం. ఆ పరుగు పందెములో మనందరం కూడా ఉన్నాం. నీతి న్యాయముల కొరకైనటువంటి పరుగుది. ఎందుకంటే దైవికంగా ఉండేటటువంటి ప్రపంచంలోనికి వెళ్ళాలని తాపత్రయపడి వెళ్ళేటటువంటి పరుగు పందెం ఇది. ఈ క్రైస్తవుని యొక్క పరుగు నూతన ఆకాశము, నూతన ఆకాశములు, నూతన భూమి గల, అది ఇంక ఎప్పటికీ కూడా దేవునితో మనము నివసించడానికి వెళ్ళేటటువంటి పరుగు పందెం ఇది. ఈ యొక్క పరుగు పందెంలో ప్రతి విశ్వాసి కూడా ఉండాలి కూడా. క్రైస్తవుని యొక్క పరుగు దేని కొరకు అంటే, దేవుని కొరకు తెలుసుకొనుటకు. క్రైస్తవ పరుగు దేని కొరకు అంటే, దేవునితో మాట్లాడడం కొరకు. క్రైస్తవ పరుగు దేని కొరకు అంటే, దేవునితో సహవాసము చేయడానికి, ఫెలోషిప్ విత్ గాడ్. క్రైస్తవ పరుగు ఇప్పుడు, ఈ క్షణము, ఇప్పుడు కూడా, ఇక ఎన్నటికీ కూడా దేవునితో మాట్లాడుతూ సహవాసములో ఉండాలని చేసేటటువంటిదే ఈ యొక్క పరుగు. ప్రతి విశ్వాసికి గల గమ్యం ఏమిటనంటే, మనము దేవుని వైపు చూస్తూ పరలోకాన్ని చేరుకోవడానికి మనమందరము కూడా పరుగు పందెములో ఉన్నామని దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి విశ్వాసి కూడా నమ్ముతున్నది, నమ్మవలసినటువంటిది ఏమిటనంటే, దేవునితో ఇక ఎప్పటికీ కూడా నేను ఉంటాను, దేవునితో నేను ఇక ఎప్పటికీ కూడా కలిసి జీవించేటటువంటి ఒక కాలము, ఒక గమ్యము ఉన్నదని దేవుడు నాకు వాగ్దానం ఇచ్చారని విశ్వాసంతో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి మనమందరము కూడా ఈ యొక్క పరుగు పందెములో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని యొక్క వాగ్దానమైనటువంటి నూతన ఆకాశములు, నూతన భూమి శాశ్వతంగా పరిపూర్ణము చేయబడతాయనే వాగ్దానాన్ని మనందరం కూడా నమ్మాలి. ఇవన్నీ కూడా అనేక సందర్భాల్లో లేఖనాల్లో మనము చదువుతుంటాం,
నిత్యము కూడా మనము బోధించబడుతున్నాము. విశ్వాసులు, నీవు ప్రత్యేకముగా ఈ దినాన నీకు జ్ఞాపకము చేస్తున్నటువంటి విషయం ఏమిటనంటే, నువ్వు తెలుసుకోవలసినటువంటి విషయం ఏమిటనంటే, అంతము వరకు నీవు సహిస్తూ ఉండాలి. అంతము వరకు నీవు సహనాన్ని చూపించాలి. దేవుని సన్నిధికి నిన్ను వెంట పెట్టుకొని తీసుకుని వెళతారనే విషయాన్ని కూడా లేఖనాల ద్వారా నువ్వు నమ్మాలి. ఇక అక్కడ ఎప్పుడు కూడా అలా ఒకసారి దేవుని సన్నిధికి వెళ్ళిన తర్వాత ఇక ఎన్నటికీ కూడా దేవునితో ఉంటాం. అందుకనే క్రైస్తవులందరము కూడా, విశ్వాసులు, యేసుక్రీస్తును బలముగా నమ్మి విశ్వాసములో ఉన్నటువంటి వారిదందరిది కూడా నడక కాదు, సరదాగా వెళ్ళేటటువంటి వాకింగ్ కాదు, పరుగు. అదే కాకుండా ఈ యొక్క పరుగు పందెంలో మనం ఉన్నామనే విషయాన్ని గమనించాలి. అందుకనే కాలాన్ని వృధా చేయకూడదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మరొక మాట మనకి దినాన్న తెలియజేస్తున్న విషయం ఏమిటనంటే, విశ్వాసులు తెలుసుకోవలసినది ఏమిటనంటే, పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసులు వాగ్దానము చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన ప్రదేశాన్ని వాస్తవంగా వాళ్ళు చూస్తారు, మనము కూడా చూస్తాం. ఇవన్నీ కూడా విశ్వాసులు ఎలా తెలుసుకుంటారు? డౌట్ లేకుండా, ఏ ప్రశ్న కూడా ఇక లేకుండా, ఎటువంటి అనుమానము కూడా లేకుండా ఎలాగ తెలుసుకుంటారు విశ్వాసి అని అంటే, ఎవరిని బట్టి, ఏ ఉదాహరణకి ముందున ఎవరన్నా వెళ్ళారా అలాగా ఈ పరుగు పందెంలో వాళ్ళని చూసి వాళ్ళలాగా మనము కూడా వెళతాము అనుకోవడానికి మనం దేనిని బట్టి తెలుసుకుంటామని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి. ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి నువ్వు విశ్వసిస్తావు, విశ్వసించాలి కూడా. ఎందుకనంటే నీకంటే నాకంటే ముందుగా ఈ పరుగు పందెంలోనూ ముందుగా వెళ్ళి గమ్యాన్ని చేరుకున్నటువంటి వారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, నీకంటే నాకంటే ముందుగా వెళ్ళినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే మనందరికీ మార్గము, ఆదర్శము. అందుకే అనేక సందర్భాల్లో నేనే మార్గమును, సత్యాన్ని, జీవాన్ని. కనుక ఇది నాన్న దేవుడు చెబుతున్నటువంటి మాట, యేసుక్రీస్తుని నువ్వు చూసి అవును కదా, ఆయనే కదా నిజంగా దేవుని యొక్క సన్నిధిని విడిచి ఇక్కడికి వచ్చి పరుగు పందెం ఆయన చేసి ఆయన అన్నిటినీ కూడా అధిగమించి ఆయన తిరిగి తన యొక్క స్థానానికి వెళ్ళారు కదా, ఆ పరలోకానికే ఆయన వెళ్ళాగళ్ళారో ఆయనే మనకి స్ఫూర్తి, ఆయనే మనకి మార్గము, ఆయనే మనకి దిశ నిర్దేశమని గమనించాలి. ఇది నాన్న వాగ్దాన పుత్రుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, ద ప్రామిస్డ్ సీడ్, ఆయన ఈ లోకానికి వచ్చారు. మన పాపముల కొరకై ఆయన మరణించారు. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళారు. అదే ఆయన యొక్క పరుగును పూర్తి చేసుకున్నారు. ఆయనలాగే నీవు నేను కూడా ఈ లోకములో ఈ ఆధ్యాత్మిక పరుగును తుదముట్టించాలి అని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నట్టు మనకి విషయం ఏమిటనంటే, మనము సాదాసీదాగా నడిచేటటువంటి నడకలో ఉండకూడదు. పరుగు పందెంలో మనం ఉండాలి. ఆధ్యాత్మికమైనటువంటి రేస్ ఇది. కాబట్టి కాలయాపన చేయకుండా ఎప్పటికప్పుడు నీవు సిద్ధపరచుకుంటూ ఉండాలి. పరిగెత్తేవాడు ఎప్పుడు ఎలాగైతే తన యొక్క శరీరం మొత్తాన్ని కూడా తన ఆధీనంలోకి తీసుకొని పరిగెత్తే ముందు ఎప్పుడు, లేదా పరుగు పందెంలో ఎప్పుడు కూడా ఎలాగుంటాడో ఆ విధముగానే నీ ఆధ్యాత్మికమైనటువంటి పరుగులో నీవు కూడా సిద్ధముగా, అన్ని విషయాల్లో కూడా నువ్వు సిద్ధముగా ఉండాలని కూడా ఈ దినాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కనుక మనము వాగ్దాన భూమి మనకి దేవుని సన్నిధిలో ఉన్నది. అక్కడికి మనము చేరుకున్నప్పుడు ఇక ఎన్నటికీ అక్కడే జీవించి దేవునితో సదా సంతోషముగా మనము ఉంటాము. ఆ ప్రదేశము కొరకే మన యొక్క ప్రయత్నాలన్నీ కూడా వాక్యము చిన్ననాటి నుంచి నేర్చుకుంటున్నది. మన యొక్క అంతిమ గోల్ అంటూ ఒక గమ్యము లేకుండా ప్రయాణము చేస్తే ఆ ప్రయాణానికి విలువ ఉండదు. కనుక ఈ దినాన మన ప్రయాణానికి ప్రతిరోజు మనం ప్రయాణమై ఇక్కడికి వస్తున్నాము కదా, ఈ ప్రయాణానికి చివరి గమ్యం ఏంటో
ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, పరలోకములో దేవుని యొక్క ప్రేమను నిత్యము కూడా నువ్వు చవి చూస్తావు. పరలోకములో నిత్యము కూడా ఈ పరుగు పందెంలో వెళ్ళి నిత్యము కూడా దేవుని ఆరాధిస్తూ ఆయన సేవలోనే నిత్యము కూడా ఉంటావని కూడా ఇది నన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. ఇది క్రైస్తవ జీవితం. ఈ క్రైస్తవ జీవితమే ఇదే పరుగు పందెం. అంటే పరుగు పందెమే నిజమైనటువంటి క్రైస్తవ జీవితం అని ఇది నాన్న మనకి జ్ఞాపకం చేస్తున్నారు. కనుక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని కూడా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ఈ దినము ఈ యొక్క మాటలన్నీ కూడా వింటున్నటువంటి నీవు ఈ వాగ్దానాలన్నింటినీ కూడా రానున్న దినాలలో అనగా ఇప్పుడు కూడా ధ్యానించబోతున్నటువంటి ప్రతి మాటను కూడా శ్రద్ధగా వింటూ ఈ యొక్క ఆధ్యాత్మిక పరుగులో అసలు నేను ఉన్నానా లేదా, ఉంటే నేను పరిగెడుతున్నానా లేదా, నా పరుగు గమ్యం వైపే ఉందా లేదా, ఇవన్నీ కూడా ఎవరికి వారు ఆత్మ పరిశీలన చేసుకుంటూ మనల్ని మనము ప్రోత్సహించుకోవాలని ఇది నాన్న వాక్యం ద్వారా మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవ పరుగు, క్రిస్టియన్ రేస్, ఈ రేసులో ఉన్నాం మనందరం కూడా. ఈ రేసులో ఉన్నామనే విషయం బహుశా ఇంతవరకు నువ్వు వినకపోతే ఈ దినాన్న ప్రత్యేకంగా నీతోటే మాట్లాడుతున్నారు. ఈ యొక్క పరుగు పందెములో మనం ఉన్నాము, నడకలో లేము, రిలాక్స్డ్గా కూర్చునేటటువంటి పరిస్థితులు లేము. ప్రియమైనటువంటి దేవుని సంగమా, క్రైస్తవ పరుగుకు గల ప్రోత్సాహం ఏమిటనంటే గొప్ప సాక్షి సమూహము, గొప్ప సాక్షి సమూహం అని అక్కడ మనం చూస్తున్నాం. కనుక పరుగు పందెంకు సిద్ధముగా ఉన్నటువంటి విశ్వాసుల యొక్క గుంపు అంతా కూడా ఒక పెద్ద స్టేడియంలో ఎలాగైతే ప్రేక్షకులలాగా కూర్చొని చూస్తుంటారో, ఈనాడు నువ్వు పరుగు పందెములో ఉన్నటువంటి నిన్ను చూస్తున్నటువంటి ప్రేక్షకులు ఎవరనంటే ఈ ముందు అధ్యాయంలో ఉన్నటువంటి హతసాక్షులు, విశ్వాసులు. 11వ అధ్యాయంలో మొట్టమొదటి నుంచి కూడా హేబేల్ నుంచి చివరి వరకు కూడా ఆ యొక్క విశ్వాసులందరి యొక్క లిస్ట్ ఇచ్చాడు చూడండి. వాళ్ళందరే ఈనాడు నీ పరుగు పందానికి, నా పరుగు పందానికి ప్రేక్షకులు. అందులో అనేక మంది హతసాక్షులు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న దేవుడు మనకు చెబుతున్న మాట 2 విషయాలు ఇది నాన్న దేవుడు మనకు బోధిస్తున్నారు. మొదటిది, నువ్వు ఈ యొక్క పరుగు పందెంలో నువ్వు పరిగెడుతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటనంటే నీ వెయిట్ తగ్గించుకోవాలి. పరుగు పందెంలోనూ మెయిన్ కావాల్సింది బరువు తగ్గించుకోవాలి, భారం తగ్గించుకోవాలి. ఆధ్యాత్మిక పరుగులో నీ పాపం అనే భారాన్ని తగ్గించుకోవాలి. నీ పాపం అనేటటువంటి వెయిట్ పెరిగిపోతున్న కొద్దీ నీ పరుగు స్లో అయిపోతుంటుంది. పందెంలోకి నువ్వు ముందుగా వెళ్ళాలనంటే, నీ బాడీ అంతా కూడా తేలికవ్వాలనంటే, నిన్ను భారముగా నిన్ను నొక్కేస్తున్నటువంటి ఈ యొక్క భూమిలోనికి అణిచేస్తున్నటువంటి ఆ పాపం అనే భారం ఉంది కదా, ఆ వెయిట్ని నువ్వు పక్కకు తీసి పెడితే నీ బాడీ లైట్ అవుతుంది. అప్పుడు నువ్వు బాగా పరిగెట్టగలవని దినాన్న జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది మొదటగా పరుగు పందెంలో నువ్వు ఆచరించవలసినటువంటి విధి విధానాల్లో మొదటిది నీకు తెలియజేస్తున్నారు. పరిగెత్తడం ప్రారంభించి నువ్వు ఆ భారాన్ని తీసి తొలగించుకొని, శాశ్వతంగా తొలగించుకొని నువ్వు పరిగెత్తు, చివరి వరకు కూడా నువ్వు పరిగెత్తాలని చెప్తున్నాడు. రెండోది, అలాగే నువ్వు పరిగెడుతున్నప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు పరిగెడుతున్నప్పుడు ఒకరిని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరినంటే ప్రభువైన యేసుక్రీస్తుని. అదే 2వ వచనంలో మనము చూస్తున్నాం, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము అంటున్నాడు. కనుక నువ్వు పరిగెడుతున్నప్పుడు 2వ రూల్ ఏంటంటే, ఎవరిని వైపు చూస్తూ పరిగెట్టాలంటే యేసు వైపు చూచుచు అనే వాక్యం తెలియజేస్తుంది. కనుక నువ్వు యేసు వైపు చూచుచు పందెములో ఓపికతో పరిగెత్తాలని 2వ రూల్ నీకు తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, యేసుక్రీస్తు మనకంటే ముందు ఆయన ఈ పందెములో పాల్గొన్నారు.
ఆయన మనకంటే ముందు పాల్గొని ఆయన ఆనందముతో గెలుస్తానని నమ్మకముతో ఆయన పరిగెత్తారు. ఆయన కూడా అదే మనము 2వ వచనంలో చూస్తున్నాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాడు. అనగా ఆయన పరిగెడుతున్నప్పుడు అయ్యో బాధగా ఉందని ఆయన వెనక్కి చూసుకోలేదు, ముందునున్నటువంటి ఆ గమ్యాన్ని చూశారు. ఆయన సిలువను సహించారు. దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడయ్యారు. ఆ గమ్యాన్ని ఆయన చూస్తూ ఎలాగైతే పరిగెట్టారో అలాగ వెళ్ళినటువంటి యేసు వైపు చూచుచు ఈ దినాన నువ్వు కూడా పరిగెత్తాలంటున్నారు, నడవడం కాదు. ఇంతవరకు ఇంకా ఎంత ఆలస్యము చేసావో, దేవుని యొక్క వాక్యము చదవడంలో, బైబిల్ చదవడంలో ఇంకా మొదటి అధ్యాయంలో ఉన్నావో, మధ్యలో ఉన్నావో, చివరన ఉన్నావో, లేదా చదివిన భాగంలో కొంచెమైనా సరే అర్థమైందో లేదో, ఇవన్నీ కూడా గబగబా నేర్చుకొని అంతా కూడా నువ్వు ఆపోషణము చేసి దేవుని యొక్క పందెంలో నువ్వు పరిగెత్తడానికి నువ్వు నిన్ను ట్రైనప్ చేసుకోవాలి. రోజు మన ట్రైనరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనే దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న యేసుక్రీస్తు ఈ యొక్క రేస్ యొక్క రూల్స్ అన్నీ కూడా ఆయన ఫాలో అయ్యారు. ఈ పందెంలో ఉన్నటువంటి ఏ నియమ నిబంధనలు ఉన్నాయో అవన్నీ కూడా అనుసరించారు. ఆఖరికి పాయింట్ ఆఫ్ డయింగ్ అనగా చావుకు కూడా సిద్ధమై మరణించి ఆయన ఆ యొక్క గమ్యాన్ని చేరుకున్నారు. అనగా నీ యొక్క పరుగు పందెంలో నువ్వు దేని కొరకు సిద్ధపడాలి? మరణము కొరకైనా, మరణించడానికైనా సిద్ధపడి ఈ పరుగు పందెములో ఉండాలని కూడా ఇది నాన్న దేవుడు మనకి తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ యొక్క గొప్ప క్రైస్తవ పరుగును జనమంతా చూస్తున్నారు. ఎవరా జనము? ఇప్పుడే మనం చెప్పాం 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాసుల గుంపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్ను చూస్తున్నారు. ఈ దినాన్న ఆల్రెడీ ఈ యొక్క వరల్డ్ అన్నది ఒక కొలీజియం లేదా ఒక స్టేడియం లేదా ఒక ఆడిటోరియం అని అనుకుంటే, పైనుంచి చూస్తున్నటువంటి గొప్ప సాక్షి సమూహము ఈ 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా తిలకిస్తున్నారు. మనమేంటి ఇక్కడ కూర్చొని ఉన్నాము? నువ్వు శారీరకంగా కూర్చొని ఉన్నా ఆధ్యాత్మికంగా నువ్వు పరిగెడుతున్నావు లేదో అని పరిగెట్టడంలో ఏ గీత వరకు నువ్వు వచ్చావో ఈ సాక్షి సమూహం అంతా కూడా ఈ గ్లోబ్ అనే స్టేడియంలో ఉన్న వారందరినీ కూడా ఈ సాక్షి సమూహం 11వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా చూస్తున్నారన్న విషయాన్ని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు పరిగెత్తి వారి పరుగు తుదముట్టించారు. మనల్ని చూస్తున్నటువంటి ఈ సాక్షి సమూహం అంతా కూడా వారి పరుగును తుదముట్టించారు. ఇప్పుడు నువ్వెలా పరిగెడుతున్నావో చూస్తున్నారు, నేను ఎలా పరిగెడుతున్నానో చూస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారందరూ ఎవరు? మనకు సాక్షులు, మనందరికీ కూడా సాక్షులు. ఇదిగో నువ్వు ఎలా పరిగెడుతున్నావో నేను చూస్తున్నానని బహుశా అక్కడికి వెళ్ళాక అడుగుతారేమో, చెబుతారేమో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వాళ్ళందరూ కూడా ఈ పరుగులో పాల్గొన్న వారే. ఈరోజైతే స్పెక్టేటర్స్, ఈరోజైతే ప్రేక్షకులుగా ఉన్నారని అందుకే ఆ మాటలు మనకు తెలియజేశాడు. వారు మన పరుగునకు సాక్షులు. మనం ఎలా పరిగెడతామో అని వారందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారనే విషయాన్ని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నారు. అందుకే 1వ వచనంలో అంటున్నాడు, ఎంత గొప్ప సాక్షి సమూహ మేఘము వలె మనలను ఆవరించుందని చెప్తున్నారా? ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున చూస్తున్నాం. కనుక మీకు అర్థమైంది అనుకుంటా నేను చెప్పినటువంటి ఆ యొక్క పిక్చర్. ఈ గ్లోబ్ అంతా కూడా ఒక ఆడిటోరియంగా అనుకుంటే, మేఘము సాక్షి సమూహ మేఘములో అంతా కూడా మేఘములాగా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఆడిటోరియం అనే గ్లోబ్ అనే ఆడిటోరియంలోకి చూస్తున్నారు, ఎలా పరిగెడుతున్నారు అందరని. ఇది నన్ను అందరినీ కూడా మన యొక్క ఆధ్యాత్మిక పరుగు పందెంలో ఓపికతో పరిగెడుతున్నామా, చతికిల్లా పడిపోయామా,
ఆగిపోయామా, విశ్రాంతి తీసుకుంటున్నామా, ఏం పరిగెడతాంలే, నన్ను ఎవరు చూశారు, ఎవరు అడుగుతారని వదిలేస్తున్నావా? ఎవరి గురించి పరిగెడుతున్నావు? నీ గురించే, నీ గమ్యం గురించే పరిగెడుతున్నావు, కానీ నా గమ్యం గురించి నువ్వు పరిగెట్టట్లేదు. ఎవరి గమ్యము వారిదే. నీ కుమార్తె గమ్యము నీ కుమార్తెదే, నీ కుమారుడి గమ్యము కుమారుడిదే, నీ గమ్యము నీదే. ఎవరి పరుగు వారు పరిగెత్తేటటువంటి పరుగు పందెంలో మనందరము ఉన్నామని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక ఈ దినమన్న ఈ యొక్క 11 అధ్యాయంలో ఉన్న వారందరూ, ఆ సాక్షులందరూ కూడా మనకు ప్రోత్సాహం చేసేటటువంటి ప్రోత్సాహదారులు, మనల్ని ఉరిగొల్లిపెట్టేటువంటి వారు. వారి గురించి 11 అధ్యాయం దేవుని చిత్తమైతే మరొకసారి ధ్యానించినప్పుడు, వారి విశ్వాసం ఒక్కొక్కరిది రాస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు, నిజముగా కానీ ధ్యానించినట్లయితే గుండెలు కరిగిపోతాయి. అంత బలముగా వారి విశ్వాసాన్ని కనపరిచారు. కనుక ప్రతి వారి గురించి ఒక అధ్యాయము కేటాయించబడి మన కొరకు లిఖించబడింది ఆ యొక్క సాక్షి సమూహము 11 అధ్యాయంలో. వారందరూ కూడా మనకి ప్రోత్సాహదారులు, మనల్ని పురిగొల్పుతున్నటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కారణం వారు దేవుని నమ్మారు, దేవుని కొరకు నిలవబడ్డారు. అన్ని పరీక్షల్ని కూడా వారు ఎదుర్కొన్నారు. అన్ని శోధనలు, అన్ని వ్యతిరేకతలు, సమస్తము కూడా వారందరూ కూడా ఎదుర్కొన్నారు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వారి యొక్క గొప్ప నమ్మకమే, వారి యొక్క విశ్వాసమే ఈ దినాన్న వారన్నీ భరించడమే ఈ దినాన్న మనల్ని కదిలించేటటువంటి వారుగా వారి యొక్క సాక్ష్యము మనం ఈ దినాన్న చదువుతున్నాము, నేర్చుకుంటున్నాము. కాబట్టి మనందరం కూడా పరుగు పందెములో ఉన్నామని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, వారు ఎన్నడూ కూడా వారి విశ్వాసములో ఎప్పుడు కూడా చతికిలబడలేదు, వారు ఎప్పుడు కూడా నిరుత్సాహపడలేదు. వారు వారి యొక్క పరుగుకి ఉన్నటువంటి అవరోధాలను అన్నిటినీ కూడా, ప్రతి దానిని కూడా ఎదురాడారు, ఎదురీతలాగా చేశారు. అలా చేసి చివరకు వారి గమ్యాన్ని చేరుకున్నారు. ఈ యొక్క గొప్ప సాక్షి సమూహమని ఇది నాన్న మనం గమనించాలి. వారు ఎన్నో శోధనలు ఎదుర్కొన్నారు. చూపుల ద్వారా శోధనలు ఎదుర్కొన్నారు, స్పర్శ ద్వారా శోధనలు ఎదుర్కొన్నారు, రుచి ద్వారా శోధనలు ఎదుర్కొన్నారు, ఆలోచన ద్వారా శోధనలు ఎదుర్కొన్నారు. ఇలాగా వాట్నాట్ అన్ని శోధనలను కూడా వారు ఎదుర్కొన్నారు. ఇంకా వాళ్ళు భరించారు, అనేకమైనటువంటి భరించారు. ఏంటేంటి భరించారంటే, కష్టాలు భరించారు, పరీక్షలన్నిటిని కూడా నెగ్గారు, సమస్యలు భరించారు, బాధలు భరించారు, నష్టాలు భరించారు, ఆకలిని భరించారు, వ్యాధిని భరించారు, అలసటని భరించారు, పరిహాసాన్ని భరించారు, నిందను భరించారు, శ్రమను భరించారు, బెదురును భరించారు, ఆఖరికి హతసాక్షులుగా అయిపోవడానికి కూడా సిద్ధపడి భరించారన్న విషయాన్ని దినాన్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇన్ని భరించబట్టే ఆఖరికి హతసాక్షులుగా నిలబడిపోయి హతసాక్షి అయిపోబట్టే ఈ దినాన్న మన పరుగు పందాన్ని చూడడానికి వాళ్ళు అందరూ కూడా చూస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఏమిటి ఈ శ్రమ అయినా, యేసుక్రీస్తుని నమ్ముతూ కూడా, దేవుని యొక్క వాగ్దానాలను నమ్ముతూ మనందరము కూడా, శ్రమ అయినా ఇబ్బంది అయినా మనందరం కూడా ఓపికతో అంటున్నాడు. అందుకనే ఓపికతో పరిగెత్తాలని ఈ దినాన్న మనకి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, కనుక మళ్ళీ చెబుతున్నాను, వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా ఈ 11 అధ్యాయము మీరు ఒకసారి ఇంటి దగ్గర చదవండి. వారి యొక్క జీవితాలన్నిటినీ కూడా మనం చదివినట్లయితే అవి ఎంతో ప్రోత్సాహంగా మన పరుగు పందెంలో మనకు ఉపయోగపడతాయి. నీవు ఈ యొక్క క్రైస్తవ పరుగులో నువ్వు ఉండాలనంటే, అంతము వరకు కూడా నువ్వు నిలవాలనంటే, నీ యొక్క ప్రతి భారాన్ని కూడా పక్కన పెట్టాలి. నీ యొక్క ప్రతి భారాన్ని, అనగా నిన్ను సులువుగా చిక్కులు ఏది పెడుతుందో దాని యొక్క ఆ భారాన్ని నువ్వు ప్రక్కన పెట్టాలి. పాతబడిపోయినటువంటి దుస్తులను మన శరీరాన్ని నుంచి ఎలాగైతే ఒలిచేసి అన్నట్టుగా తీసేసి పక్కన పడేస్తామో, ఇక ఇది పనికిరాదు అన్నట్టుగా పాపం అనేటటువంటి ఈ దుస్తులు ధరిస్తూ రోజు తిరుగుతున్నటువంటి నీవు, ఆ పాపం అనేటటువంటి దుస్తులు, పైనుంచి దుస్తులు ఎలా తీసేస్తామో, నీ హృదయంలోనూ అంటిపెట్టుకొని బట్టలలాగా నేను చుట్టుపెట్టున్నటువంటి ఆ పాపం అనేటటువంటి పాత దుస్తులన్నిటిని కూడా పై దుస్తులు తీసినట్టుగా నువ్వు తీసేసినాడే
ఈ పరుగు పందులో నీ యొక్క హృదయం కానీ నీ యొక్క శరీరం కానీ తేలికయ్యి స్పీడ్గా నువ్వు పరిగెట్టగలవు. నీ హృదయము భారంతో నిండిపోయింది, నీ శరీరము పాపం అనే భారంతో వంగిపోయింది, దేనికి కూడా కదలలేకపోతున్నావు. ఇక్కడికి రండి అంటే నేను రాలేనండి, ఇక్కడికి నువ్వు ప్రార్థన చేయంటే అమ్మో నేను అప్పుడే కాదని ఇంకా సిద్ధపడాలి, చాలా టైం ఉంది. ఇలాగ ఇవన్నిటికీ వెనకడుగు వేయడానికి పందెంలోనికి రాలేకపోవడానికి గల కారణం ఏంటి? నీలో ఉన్నటువంటి ఆ యొక్క పాపం అనే భారము. ఆ పాపం అనేటటువంటి భారాన్ని నువ్వు ఎప్పుడైతే తీసేస్తావో అప్పుడే నువ్వు పరుగులను నువ్వు స్పీడ్గా పరిగెట్టగలవని ఇది నన్న పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి భారమును మనము ప్రక్కన పెట్టాలి. క్రీడాకారులు కూడా పరుగు పందెంలో పాల్గొనే ముందు వాళ్ళ బాడీలో ఉన్న కొవ్వుని అంతటిని కూడా కరిగించుకుంటారు. అంతా కూడా కొవ్వు పోవడానికి ముందు ప్రయత్నం చేస్తారు. అందుకే పరుగు పందులు ఉన్నవాళ్ళు ఎలాగుంటారో మనం చూస్తుంటాం. అలాగున్నవాళ్ళు అనగా ఆ కొవ్వును ఏదైతే శరీరంలో బరువుకు కారణమైనటువంటిది ఏదైతే ఉందో పరుగు పందానికి అవరోధముగాను పరిగెత్తడానికి తగ్గించేటటువంటి భారము బరువు ఏదుందో అదంతా కూడా క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనేటటువంటి వారు అవన్నీ తగ్గించుకొని పరుగు పందెంలోనికి ఎలాగైతే వెళతారో క్రైస్తవుడుగా నీవు కూడా క్రైస్తవురాలుగా కూడా నువ్వు పరిగెత్తడానికి నిన్ను అడ్డగిస్తుంది ఏమిటని ముందు ఆత్మపరిశీలన చేసుకో. నీలో ఉన్నటువంటిది పరిగెత్తనివ్వకుండా చేస్తున్నటువంటి ఆ బరువు ఏంటో ఒకసారి చూడాలి. ఏ పాపము నిన్ను బరువుగా ఉన్నది, ఏది నిన్ను పరిగెత్తనివ్వట్లేదు, క్రైస్తవుడు ఎదగకుండా పరిగెత్తనివ్వకుండా ఈ పరుగు పందెములో నిన్ను ఓడించేలాగా చేస్తున్నది ఏమిటి అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, 40 రోజులు ఆచరణ కాదు, నిన్ను నీవు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోయినటువంటి నీవు ఈ 40 రోజుల్లోగా ఇంకా దగ్గరికి వచ్చి ఇక మరి అన్నిటికీ కూడా పరుగు పందెం నుంచి విరమించకుండా వెనక్కి వెళ్లకుండా ముందుకు మాత్రమే ఓపికతో పరిగెట్టడానికి చేసేటటువంటిదే ఈ యొక్క పరుగు పందెం. ఈ శ్రమ దినాల్లో దేవుడు నీకు ఇచ్చే మరొక అవకాశం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవునితో సహవాసం చేయనివ్వకుండా ఏ ఎంటర్టైన్మెంట్ నిన్ను లాగేస్తుంది, ఏది నిన్ను వెనక్కి లాగేస్తుంది, ప్రార్థన చేయనివ్వకుండా బైబిల్ చదవనివ్వకుండా ఏ ఎంటర్టైన్మెంట్ నిన్ను పక్కకి లాగేస్తుంది చూసుకో ఒకసారి. ఏది నిన్ను పరిగెత్తనివ్వకుండా చేస్తుంది, ఏది నువ్వు చతికిల పడిపోయేలాగా చేస్తుంది, ఏది నిన్ను కృంగదీసేసేలాగా ఏ విషయము చేస్తుంది అన్నది ఒకసారి గమనించు. ఏ వినోదం, నీకు శరీరానికి విశ్రాంతి కావాలని వినోదం ఒక్కొక్కసారి అవసరమే, శరీరానికి రిఫ్రెష్మెంట్ అవసరమే, శరీరానికి వినోదము విశ్రాంతి అవసరమే. కానీ విశ్రాంతే జీవితము, వినోదమే జీవితం అవ్వకూడదు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నా దేవుడు చెబుతున్నటువంటి మాట, ఈ లోకములోని ఆధిపత్యము కొరకు నువ్వు ఒకవేళ నీ పరుగు పందెములో నువ్వు వెనకబడిపోతున్నావా, వాటి కొరకు ఆధిపత్యము కొరకు పరిగెడుతూ నువ్వు పరుగు పందెంలో వెనకబడిపోతున్నావా, ఒకసారి ఆత్మపరిశీలన చేసుకో. దేవునిని వెదకుట అనే మాట నుండి వెతకడము మానివేసి దేవుని వెతకకుండా ఏ వైపు నీ పరుగు పందెం నుంచి విరమించుకొని నువ్వు యూటర్న్ తీసుకొని వెళ్ళిపోతున్నావు అని కూడా ఇది నాన్న ఆత్మపరిశీలన చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా కోరుతున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, చక్కటి సంగీతం బాగుందిలే, గానా భజానా చెవికి శ్రవణానందముగా చాలా బాగుందిలే అని అన్నీ కూడా వింటూ దేవుని యొక్క స్వరము వినలేనటువంటి విధముగా నీ చెవులు ఒకవేళ మందగిలిపోతున్నాయేమో ఒకసారి ఆలోచించాలి. మనం పరిశీలించుకోవాలి. ఎవరో వచ్చి నిన్ను పరిశీలించరు, నీకు నీవుగానే నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం చెబుతున్నటువంటి వాక్య ప్రకారంగా పరిశీలించుకొని వాక్యంలోనికి రోజు కూడా నువ్వు ఆధ్యాత్మికమైన పరుగులో ముందుకి రావాలని కూడా ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. నిన్ను దేవునిలో బలపరచలేనిది ఈ పై లిస్టులో ఉందాక చెప్పినటువంటి లిస్ట్ అన్నింటిలో కూడా ఏది నీకు భారము కింద ఉంది, ఏది నిన్ను భారముగా ఉంచి నిన్ను ఆపేస్తుంది, ఏది నిన్ను పందెంలో పరిగెత్తనివ్వకుండా చేస్తుంది, ఇవన్నీ కూడా ఉంటే, ఈ భారం ఉంటే పరుగు పందెంలో నువ్వు స్లో అయిపోతావు, వెనుకబడిపోతావు అని కూడా గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒలింపిక్ రన్నర్కి ఎలాగైతే ప్రతి ఒత్తిడి నుంచి కూడా తగ్గించుకుంటాడు,
అన్నీ చేసినా సరే, మానసికమైన ఒత్తిడి ఉన్నా సరే పరుగు పందెంలోనూ వెళ్ళలేరు. అనగా శారీరకంగానే కాదు, ఆధ్యాత్మికంగా, మానసికంగా, అన్ని రకాలుగా, అన్ని కోణాల్లో కూడా ఒక ఒలింపిక్ రన్నర్కి ఎలాగైతే అన్ని విషయాల్లో కూడా చూస్తారో, ఆఖరికి ఒత్తిడి విషయంలో కూడా ఎలాగైతే చూస్తారో, ప్రతి విషయంలో కూడా ఆచితూచి జాగ్రత్తగా అడుగు వేసి నీ భారాన్ని తగ్గించుకుంటే అప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మిక రేసుల్లో నువ్వు పరిగెత్తుకుని వెళ్ళగలవని ఇది నాన్న పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నారు. లోతు భార్య ఏమైంది? లోతు భార్య ఆదికాండం 19:20 చూస్తాం. అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఒకసారి పరుగు పందెంలో నుంచి నువ్వు వెనుక తిరిగి చూస్తే నువ్వు కూడా లోతు భార్యలాగా ఉప్పు స్తంభం అయిపోతావు. ఈనాటికి కూడా ఉందా ఉప్పు స్తంభం? ప్రియమైనటువంటి దేవుని సంగమా, వెనక్కి నువ్వు చూడకూడదు అంటున్నారు. అందుకనే ఆ రోజు చెప్పారు, సొదొమ గొమొర్రాలు గంధకాలు పడిపోతున్నప్పుడు వెనక్కి తిరక్కు, చూడకు అని. నిన్ను కూడా ఇది నేను చెప్తున్నారు, లోకం వైపు నువ్వు వెనక్కి తిరిగి చూడకు. నువ్వు లోకం వైపు చూస్తే ఉప్పు స్తంభంవే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతావు, కానీ ముందుకి రాలేవని కూడా తెలియజేస్తున్నారు. అందుకనే మరొకసారి ఆ యొక్క హెబ్రీ 12:1 చూద్దామా? ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము అంటే 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళందరూ కూడా మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదామని అంటున్నారు. కనుక ఈ పందెములో నుండి నువ్వు పడిపోయేలాగా నిన్ను పడగొడుతున్నటువంటి పాపము ఏమిటి అని ఈసారి ఈ దినాన నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నీ కోరిక అయితే ఏ కోరిక నిన్ను వెనక్కి పడిపోయేలా చేస్తుంది? పందెంలో నుంచి నువ్వు వెనక్కి పడిపోయేలాగా చేస్తుంది నీలో ఏ కోరిక? చాలా ఉన్నాయి కోరికలు. ఆలోచించి ఒకసారి, కళ్ళు మూసుకుంటే నీ కోరిక ఏదో నీకు కనిపిస్తుంది క్లియర్గాను. నీ నాలుక, ఒకవేళ ఆలోచించు, నీ నాలుక వల్ల నువ్వు పరిగెట్టలేకపోతున్నావా? ఈ లోకంలో ఉండేటువంటి లోక స్నేహితుల వలన ఒకవేళ నువ్వు పరుగు పందెంలో ఉండలేకపోతున్నావా? ఏం ఆటలు? ఇలాగ ఆలోచించుకుంటే దేని వలన నువ్వు పరుగు పందెముల నుంచి విరమించుకోవాల్సినటువంటి దుస్థితి నీకు వస్తుందో ఒకసారి ఆలోచించాలి. ఇంకా ఏది నీ యొక్క శక్తిని పిండేస్తుంది? దేనివల్ల నువ్వు ఆధ్యాత్మికమైనటువంటి అసలు రేసులోనే లేకుండా చేసేస్తున్నటువంటి ఆ యొక్క పనులు ఏంటో ఆలోచించాలి. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇది నాన్న యోబు గ్రంథంలో 11వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట చూస్తాం. యోబు 11:14 పాపము నీ చేతిలో నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, అలాగ నువ్వు చేసినట్లయితే నీకు ఈ యొక్క పరుగు పందెములో నువ్వు విన్ అయ్యేటటువంటి ఛాన్సెస్ నీకు ఉంటాయి. అందుకే చదివే మనం యెషయా గ్రంథం 55లో 7వ వచనాన్ని ఒకసారి చూద్దాం. భక్తిహీనులు తమ మార్గమును విడివవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును అని దినాన నీకు ఒక మార్గాన్ని ఇస్తున్నారు. భక్తిహీనులు తమ మార్గమును విడివవలెను. నువ్వు కనీసం ఈ రోజుకి కూడా ఒకవేళ రేసులో లేకపోతే భక్తిహీనులు తమ మార్గములను విడివవలెను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు, కనీసం ఈ రోజైనా నువ్వు తెలుసుకొని వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు నీ యందు ఈ దినాన్న జాలి పడతానంటున్నారు. ఒకవేళ ఈ దినానికి కూడా నువ్వు అవుట్ ఆఫ్ రేస్లో నువ్వు ఉన్నట్లయితే వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమిస్తానని ఈ దినాన్న నీకు ఒక అవకాశాన్ని మళ్ళీ ఇస్తున్నారు. ఈ దినాన్న ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ పందెంలో నువ్వు అలసట పడకుండా ఉండాలనంటే, నీ ప్రాణము విసుగకుండా ఉండాలనంటే, యేసుక్రీస్తుకు వ్యతిరేకముగా ఏ తిరస్కారాలు ఆయన అన్ని పొందారో
అవన్నీ కూడా ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీవు కూడా అలసట అన్నది నీకు రాదు, దిగులు పడవు, అయ్యో ఏంటని నువ్వు నిరుత్సాహపడవు. ఎప్పుడనంటే యేసుక్రీస్తు పొందినటువంటివన్నీ కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఒక అవివాహితమైనటువంటి దంపతులకు పుట్టినటువంటి అవమానం ఆయన పొందాడు. ఆయన ఒక పశువుల తొట్టిలో పరుండబడి అక్కడ కూడా ఆయన అవమానం పడ్డారు. పేద తల్లిదండ్రుల మధ్యలో ఉండి పెరుగుతూ ఆయన అవమానాన్ని పొందారు. ఆయన పసిబిడ్డగా ఉన్నప్పుడే ఇక్కడికి అక్కడికి ఆయన తిప్పడం అన్నది ఆయనకి జరిగే అవమానం పొందారు. ఆయన ఒక చిన్న ప్రాంతమైనటువంటి నజరేతులోను దేవుడై ఉండి నజరేతులో ఒక చిన్న గ్రామంలో ఆయన పెరగవలసినటువంటి పరిస్థితి ఉంది. యవ్వనములో తండ్రిని కోల్పోయినటువంటి పరిస్థితి ఆయనకు వచ్చింది. ఆయనకు ఒక సొంత గృహము కూడా లేదని లేఖనాల్లో కూడా మనం ఒకసారి చూసాం. అందరూ కూడా ఆయనని వ్యతిరేకించారు. దయ్యం పట్టిన వాడు అనేది కూడా ఆయన నిందల పాలయ్యాడు దేవుడయ్యుండి కూడా. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, సొంత వారి చేతే మోసపోయారు, సొంత వాడే అమ్మేశాడు. ఇన్ని అవమానాలు పడి చివరకు అందరూ వదిలేశారు. నేరస్తుడిగా ఆయన శిక్షింపబడ్డారు అన్నది ఆయన యొక్క జీవితాన్ని నువ్వు చూసినప్పుడు నీవు పరుగు పందెంలో నిరుత్సాహపడవు అని దినాన్న యేసుక్రీస్తు జీవితంలో పరుగు పందెంలో ఆ జీవితంలో ఎన్ని అవమానాలు పొందుకున్నారో ఈ దినాన్న మనకు జ్ఞాపకం చేస్తున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ దినాన్న ఒక విషయం గమనించాలి. నువ్వు పరలోకం చేరడానికి నీ ఆధ్యాత్మిక పరుగు పందెములో ఓపికతో పరిగెట్టాలి, ఓపికతో పరిగెట్టాలని తెలియజేస్తున్నారు. యేసు తన శ్రమల వలన పొందినటువంటి బహుమానం ఏమిటనంటే తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఆయన పొందినటువంటి ఫలితము పరుగు పందెములది. అసలు యేసుక్రీస్తు ద్వారా తప్ప ఏది కూడా భూమి మీద నుంచి పరలోకానికి ఏది కూడా చేరదు. నథింగ్ పాసెస్ బిట్వీన్ హెవెన్ అండ్ ఎర్త్ బట్ బై హిమ్. ఆయన వలన మాత్రమే పరలోకం చేరుతుంది. నీవు కానీ నేను కానీ ఎవరైనా సరే పరలోకం చేరాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే చేరుతామని కూడా గమనించాలి. అందుకు అవసరమైనది అంతా కూడా యేసుక్రీస్తు చేశారు. ఆఖరిగా ఒక మాట చెప్పి ముగించుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనంలో చూద్దామా. ఈయన ఒకరు చదవండి. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా దేవునికి ఒకసారి క్లాప్స్ కొడదామా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు, నిన్ను నన్ను రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కాబట్టి నేడే అనుకూలమైనటువంటి సమయము. ఇందాక యెషయాలో చెప్పినప్పుడు వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడునని తెలియజేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, మనందరము కూడా మనము ఆ యొక్క పరుగు పందెములో నువ్వు ఉన్నట్లయితే ధన్యుడవు, ధన్యురాలువి. లేనట్లయితే నేడే అనుకూలమైనటువంటి సమయము, అటు భాగ్యము దేవుడు మనందరికీ కలగజేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో దీవించునుగాక. ఆమెన్.